నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అంతరించిపోతున్న ఆయుర్వేద వైద్యంతో అద్భుతాలు సృష్టించవచ్చని గ్రహించారు. అంతేనా, కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా వసతులు కల్పించారు. ఆయుర్వేద ప్రాచుర్యంతో పాటు ఆరోగ్యానికి యోగా అవసరాన్ని వివరిస్తున్నారు. గ్రామస్తుల చొరవతో ఆయుర్వేద కమిషనర్ సపోర్టుతో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నారు. కృష్ణా జిల్లా కానుమోలు గ్రామ ఆయుర్వేద డాక్టర్ ప్రజలకు సాంప్రదాయ పద్ధతులు, ఆధునిక వైద్యం అందిస్తున్న ఆయుర్వేద హాస్పిటల్ పై స్పెషల్ స్టోరీ. నా పేరు జమిసేటి హనుమంతరావు అండి. మాది హనుమాన్ జంక్షను. నాకు సుమారు 10-12 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కేమెళ్ళ నొప్పులు వస్తున్నాయండి. అయితే మొన్న ఈ మధ్యన మా స్నేహితుడు నన్ను చూస్తానికని వచ్చాడు. జంక్షన్ అతను కూడా, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడ ఆయుర్వేదం మందు వాడుతున్నాము, నువ్వు ఇంగ్లీష్ మందులు వాడినా ఇబ్బంది పడుతున్నావు కదా, వెళ్ళి ఇక్కడ కాన్మూల్లో ఆయుర్వేదం హాస్పిటల్లోకి మేడం గారు, వాహిని గారు అని ఉంటారు అని చెప్పి ఫోన్ చేసి వెళ్ళు అన్నారు. నేను ఫోన్ చేసి వస్తే రమ్మన్నారు. ఆయుర్వేదం బిళ్ళలో ఇచ్చారండి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అండి. ప్రతి జాయింట్కి పెయిన్ వస్తుంది. ఇంగ్లీష్ మందులు వాడి 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 ఊరికే రిలీఫ్ తప్పితే, ఉపశమనం తప్పితే 10-12 సంవత్సరాల పైన అవుతుంది. ఏదో లైట్గా ఉంటుంది అంతేగాని ఇప్పుడు మొన్న 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి అండి. అంటే ఇంకా కొత్త కదండి, కొద్ది పెరిగినాయి నొప్పులు. మళ్ళీ ఈరోజు చెప్తే వేరే మందులు రాశారు. ఆ వేరే మందులు వాడతాను ఇక ఇక్కడి నుంచి. సరే, చికిత్స అనేది బాగా ముందు వచ్చే ఆయిల్ రాస్తున్నారు, తర్వాత హీట్ పెట్టి, తర్వాత ఆ పేస్ట్ లాంటిది ఏదో పెట్టి ఆముదం ఆకేసి కట్టు కడుతున్నారు. తర్వాత రోజు ఇడ్స్, అంత ముందల్లా రోజు రమ్మన్నారు. ఇక రోజు ఇడ్స్ రోజు చాలన్నారు. సరే, ఇక అట్లాగే మందులు తీసుకుంటున్నాను, వాడతానండి. అది బాగానే ఉంది. మరి అందరూ ఇంక కొత్త కదండి, అది వాడి వాడి ఉండాము. ఇప్పుడేం తెలియట్లా, కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. కానీ డబ్బులు ఏం తీసుకోలేదండి. మొత్తం మందులు కానీ చికిత్స కానీ ఫ్రీ అండి, ఏం తీసుకోవాలి, డబ్బు ఏం తీసుకోవాలి. మళ్ళీ రాశారండి, కొంచెం పెరిగినాయి అంటే వేరే మందులు రాశారు, కొంచెం పవర్ పెంచి వాడి చూడండి అన్నారు. అట్లా వాడతానండి. అదే సుమారు 10 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నానండి. నా స్వగ్రామం నూజివీడు, నా నేటివ్ ప్లేస్ నూజివీడు అండి. ఒక మిత్రుడి ద్వారా కానమూలులో ఆయుష్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలుసుకొని ఇంకొక మిత్రుడిని ఎమ్మడబెట్టుకొని ఇవాళ వచ్చానండి. వస్తే డాక్టర్ అమ్మ గారు, వాహిని మేడం, ఇక్కడ కాంపౌండర్ గారు చాలా మంచిగా ట్రీట్ చేశారండి. నాకు మోకాలకి కరెంటు పెట్టారు, ప్లస్ కట్టు కట్టారు.
నేను ఎంత విశ్వాసంతో వచ్చాను, ఎంత ఉదయం ప్రాతకాలంలో లేచి నూజివీడు నుంచి వచ్చానండి. ఇవాళ నాకు ఎంతో తృప్తిగా ఉందండి కానుమోలు వచ్చినందుకు. ఈ హాస్పిటల్ ట్రీట్మెంటు, మేడం గారి విధానం చాలా సంతోషం ఇచ్చింది నాకు. నేను నా నూజివీడు వెళ్ళి కూడా మరొక పేషెంట్లు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూడా చెప్పి పంపిస్తానండి. నాకు మోకాళ్ళ నొప్పులండి, సుమారు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా. ఇంగ్లీష్ మెడిసిన్ వాడానండి, వాడితే టెంపరీగా ఉపశమనమే కానండి, పూర్తిగా తగ్గట్లా. మా మిత్రుడు కానుమూలలో ఉండి చలపతిరావు అని ఒక ఆయన మిత్రుడు చెప్పాడు, ఈ మంచి హాస్పిటల్ ఉంది, వచ్చి ట్రీట్మెంట్ పొందండి అని. వచ్చానండి. నా మిత్రుడు ఇంకొక మిత్రుడిని కూడా తీసుకొని వచ్చాను. నాకు ఇక్కడ డాక్టర్ అమ్మగారు కానీ ఇక్కడ కాంపౌండర్ గారు కానీ వాళ్ళు చేసే విధానం నాకు తృప్తినిచ్చిందండి. ఉదయం నుంచి లేచిన శ్రమపడిన నూజివీడు నుంచి వచ్చినందుకు నాకు తృప్తిగా ఉంది, చాలా సంతోషం. మళ్ళీ వారానికి రమ్మన్నారండి. నాకు ఉచితంగా మందులు ఇచ్చారండి, డబ్బులు ఏం తీసుకోలేదండి. చాలా నేను సంతోషపడుతున్నా, ఎందుకంటే నాకు వచ్చే ఆదాయం కూడా తక్కువ అండి. ఉచితంగా మందులు ఇచ్చినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది సార్. మోకాళ్ళకి ఏదో ఆయుర్వేదిక్ మందు రాశారండి, ఆముదం ఆకు వేశారు వేడివేడిగా, తర్వాత కట్టు కట్టారండి. ఓకే సార్, చాలా సంతోషం అండి. మళ్ళీ వారానికి వస్తానండి. నా పేరు దేశ్ కుమార్ అండి, నూజివీడు నుంచి వచ్చాను. నాకు హార్ట్ పేషెంట్ని స్టంట్లు వేశారు. ఇక్కడ ఆయుర్వేద ఆసుపత్రి ఉంది, అంటే మోషన్ ఫ్రీ అవ్వట్లేదని ఆయుర్వేద ఆసుపత్రి ఉంది, ఈ చేస్తారని ఇక్కడ పంచకర్మలు చేస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాను. దానికి మాకు మందులను ఆయిల్ ఇచ్చారు, మళ్ళీ వారానికి ఒకసారి రమ్మన్నారు. దాన్ని ఇది బాగా చూస్తున్నారండి, ఆయుర్వేద ఆసుపత్రి బాగా చూస్తున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్కి దీనికి తేడా ఏమైనా కనపడిందా మీకు? అంటే ఇంకా మొదలు పెట్టలేదండి, ఇదే పడతాయండి. మెడిసిన్స్ ఇచ్చారు, మందు బిళ్ళలు, మామూలుగా పౌడరు, ఆయిల్ ఇచ్చారు. ఈ వాడిన తర్వాత మళ్ళీ వారానికి రమ్మన్నారు. నమస్కారం అండి, నా పేరు సుబ్రహ్మణ్యం, ఈ కాన్మోలు విలేజ్ అండి. ఈ హాస్పిటల్ ఎప్పుడో గతంలో ఎప్పటి నుంచో ఉందండి, పురాతనంగా ఎప్పుడో ఈ గ్రామ పెద్దలు నూకల పెద్ద సూరయ్య గారు వాళ్ళు స్టార్ట్ చేశారండి, స్థలం అది ఇచ్చి. తర్వాత వచ్చి వాళ్ళు ఈ బిల్డింగ్ డిస్మాండిల్ చేసి బిల్డింగ్ కట్టారండి. బిల్డింగ్ కట్టాక డాక్టర్ గారు వచ్చి 1 year బిఫోర్ 1 year ఆఫ్టర్ అయిందండి. వచ్చాక ఈ బిల్డింగ్ని కాస్త ఇక్కడ పేషెంట్స్కి బాగా సహకారం చేసి బాగా ట్రీట్మెంట్ పరంగా, సర్వీస్ పరంగా సేవా దృక్పథంతో చేస్తున్నారు. మేబీ మన ఆయుష్మాన్ భారత్, నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఆల్మోస్ట్ ఈ విలేజ్ క్లినిక్ సెలెక్ట్ అయిందండి. దానిలో భాగంగా గవర్నమెంట్ కొంత ఫండ్తోనూ విలేజ్ గ్రామస్తులు కొంత సహకారంతో ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటి సోలార్ ప్యానెల్ పెట్టిన హాస్పిటల్ అండి ఏపీలో. ఇది ఏపీలో సోలార్ ప్యానెల్ పెట్టిన మొదటి ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ అండి. అట్లాగే గ్రామస్తులందరూ సహకారంతో
మొత్తం డొనేషన్స్తో ఇంతవరకు తీసుకొచ్చారండి. ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ ప్రతి ట్రీట్మెంట్ కూడా డాక్టర్ గారు, ఈ హాస్పిటల్ సిబ్బంది అందరూ ఇస్తున్నారండి. పంచకర్మ ట్రీట్మెంట్ అండి, అది డాక్టర్ గారు కేరళలో ట్రైన్డ్ అయ్యి వచ్చారు. ఆ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇది ఇక్కడ చాలా ఫ్రీగా ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 25 విలేజెస్ నుంచి అందరూ వచ్చి ట్రీట్మెంట్కి తీసుకుంటున్నారండి. అది చాలా ఇక్కడ సర్వీస్ పరంగా. నెక్స్ట్ యోగా అండి, యోగా కూడా ప్రతిరోజు యోగా లేడీ ట్రైనర్ ఉన్నారు, జెంట్ ట్రైనర్ ఉన్నారు. ప్రతిదీ ఇక్కడ చక్కగా అందరికీ సహకారం, గ్రామస్తుల సహకారం, డాక్టర్ గారి సహకారం, సిబ్బంది సహకారంతో అన్నీ చక్కగా ఉందండి. ఇంకా ముందు ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నామండి. నా పేరు సుబ్రహ్మణ్యం అండి, నేను సోషల్ వర్కర్ని. My name is A.V. Ramanarao. I am retired maths lecturer. నాకు మా మిస్సెస్కి ఇద్దరం కూడా మోకాళ్ళు పెయిన్తో బాధపడుతున్నామండి. సరే ఇంగ్లీష్ వైద్యం వాడాము, చాలా డబ్బులు ఖర్చు పెట్టాము. ఎవరో ఒక ఫ్రెండ్తో అన్నాను, ఏమని, ఆయుర్వేద హాస్పిటల్ అక్కడికి వెళ్దాం అనుకున్నాను. అదేమిటయ్యా బాబు, మన కార్మూల్లోనే ఉంది, నీకు తెలియదా అంటే, నేను చదివింది ఇక్కడ కార్మూల స్కూల్లోనేనండి, బట్ ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇప్పుడు వెంటనే బండి వేసుకుని వచ్చాను. నాకు మా మిస్సెస్కి ఇద్దరికీ కూడా పెయిన్ కంట్రోల్ అయ్యిందండి. నాకైతే కంప్లీట్గా కంట్రోల్ అయింది, మా మిస్సెస్కి అయితే 90% కంట్రోల్ అయింది. ఇప్పుడు అంతకుముందు నడవటానికి స్టిక్ బట్టుకు నడిచే మా మిస్సెస్ నవ్ షేజ్ ఎంతండి 2 months, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 months అంతే. 2 months నుంచి నేను వచ్చేది. సరే, నేను ఒకసారి వచ్చినప్పుడు అవతల రూము తయారవడానికి లాస్ట్ ఒక 20,000 తగ్గిందండి. అది ఏమన్నా చేస్తే చేయండి అంటే, నేను మా స్టూడెంట్ చెప్తే వెంటనే మరుసటి రోజు వచ్చి ఆ 20,000 ఇచ్చి అది కంప్లీట్ చేయించానండి. ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఒకటేనండి, కేరళ పంచకర్మ వైద్యం మా ఫ్రెండ్ ఒక అతను విజయవాడలో చేయించుకుంటే 50,000 అయిందండి. ఏలూరులో ఇంకో ఫ్రెండ్ చేయించుకున్నాడు, 30,000 అయిందండి. మన కానుమూలలో మన డాక్టర్ వాహిని గారు ఏమి రూపాయి తీసుకోకుండా గవర్నమెంట్ డబ్బులతో ఫ్రీగా చేస్తా అంటున్నారు. అది అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు ఏవి రమణారావు అండి, ఆలపాటి వెంకట రమణారావు. ఇది మీరు ప్రచారం చేయండి. ఈ కాలు చేయి పడిపోయిన వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు ఎలాగో ఖర్చు పెట్టుకుంటారండి. డబ్బు లేని వాళ్ళు ఇక్కడికి వస్తే నేను నడిపించి పంపిస్తానంటారు డాక్టర్ గారు. ఇక అంతకన్నా మీరు ఆలోచించండి, అంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి. ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకూడదు. సో డాక్టర్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. నా పేరు ఉమామహేశ్వరరావు, మాది బాపులపాడు మండలం, కానుమూలు, కృష్ణా జిల్లా. మా ఊరు చాలా విలేజ్, అంతా రైతు వారి మనుషులు ఇక్కడ ఎక్కువగా మామూలుగా చిన్న సన్నకారు రైతులు అంతా కూడా. ఇక్కడ మామూలుగా మాకు ఇది ఆయుర్వేద హాస్పిటల్ లోగడ నుంచి కూడా ఉండేది, కానీ ఎప్పుడు కూడా ఇంత డెవలప్మెంట్ అవ్వలేదు. ఈ డాక్టర్ గారు వచ్చాక ఈ ఊళ్ళో వాళ్ళకి ఇంట్రెస్ట్తో చాలామంది డోనర్లు, పాపం అందరు కలిపి ఊళ్ళో వాళ్ళు కలిపి డోనర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చున్నారు, కొంతమంది డోనర్స్ కూడా వచ్చున్నారు. ఈవిడ డాక్టర్ గారు చాలా బాగా ఈ డెవలప్ చేయాలని ఆవిడ ఏదో ఒక విధమైన వచ్చిన కాడి నుంచి కూడా తపనతోనే ఉన్నాడు. ఆవిడకి సహకరిస్తా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇచ్చింది. దానికి కొంత ఊళ్ళో వాళ్ళు మన పెద్దలు కొంతమంది చాలామంది సహకరించి వాళ్ళు కూడా డొనేషన్ పోగేసి దీన్ని సక్సెస్ఫుల్గా హాస్పిటల్ తయారు చేశారు. తయారు చేశాక ఇది నిదానంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు అక్కడ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేయించుకునే సమర్థత ఉన్నోళ్ళు కూడా ఈ ఆయుర్వేద హాస్పిటల్కి ఆకర్షితులయ్యి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పక్కర్లా. ఆ వైద్యానికి తేడా అంటే మామూలుగా కూడా కొంతమంది మాకు జంక్షన్ నుంచి మొన్న ఒక ఆవిడ ఎవరో లేడీ వచ్చి మేము ఈ ఓపెనింగ్ రోజున ఆవిడ వచ్చి చెప్తుంది, ఏమంటే నేను నడవలేకపోయాను, ఇక్కడికి వచ్చాక మొత్తానికి నేను నడవగలుగుతున్నాను అని కూడా చెప్పింది ఆవిడ. అలాగే చిన్నవన్నీ కూడా చాలా మందికి సాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళి ఇది ఇంకా పెంచాలనే ఆలోచన కూడా రావాలి గవర్నమెంట్కి. తేడా ఉండదు కదండి, అదేమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేదు కదా, అది లేదు కదా. దీనికే ఎక్కువ అలవాటు పడితే అసలు
పురాతనమైనది, మన పెద్దలకి ఇచ్చిన సంపద ఇది. దీన్ని మనం వినియోగించుకుంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. మొత్తం అంతా స్టాక్ పెట్టారు, ఇది వచ్చాక మొత్తం స్టాక్ పెట్టారు. అందరికీ కూడా ఎంతమంది అయినా రమ్మని డాక్టర్ గారు కూడా చాలా ఓర్పుగా మీరు రండి, నేను బాగు చేస్తాను, నేను రండి అని ఆవిడ కూడా చాలా యాక్టివ్గా అన్ని రకాలు కేరళలో నేర్చుకుని వచ్చి ఆవిడ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తే అంతగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది ఎప్పుడు కూడా జరుగుతుంది, ఇంకా బాగా పెరుగుద్ది. ఇది చాలదనుకుంటున్నాం ప్రస్తుతం, ఇప్పటికే బాగా డెవలప్ అయింది, అందరు ప్రజల్లోకి వెళ్ళింది. ఇది మనం అందరం కూడా చేసుకుంటాం కూడా మంచి పరిణామాలు ఇవి మనకి. థ్యాంక్ యూ. నా పేరు ఉమామహేశ్వరరావు, నేను రైతు ప్రెసిడెంట్, కానుమోలు రైతు ప్రెసిడెంట్ని. నా పేరు కనకభూషణ్ అండి. నేను ఇక్కడ కానుమోలు డిస్పెన్సరీలో యోగా ఇన్స్ట్రక్టర్ కింద మెయిల్ ఇన్స్ట్రక్టర్ కింద చేస్తున్నాను. ఆయుర్వేద డిస్పెన్సరీలో కానుమోలు యోగా ఇన్స్ట్రక్టర్ కింద చేస్తున్నాను మెయిల్. నేను ఎంఎస్సి యోగా కంప్లీట్ అయిపోయిందండి నాది. సో నేను ఇక్కడ యోగా ఇన్స్ట్రక్టర్ కింద చేస్తున్నాను. సో ఇక్కడ రోజు 1 అవర్ క్లాస్ అనేది జరుగుతుంది యోగా. సో వాళ్ళకి సూర్య నమస్కారాలు, మిగతా వాళ్ళకి డిసీజెస్ పరంగా వచ్చే వాళ్ళకి డిసీజ్ పరంగా ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్ అన్నీ 1 అవర్లో కంప్లీట్ చేస్తామండి. వాళ్ళకి ఎలా అయితే డిసీజ్ పరంగా వస్తారో వాళ్ళకి డిసీజ్ పరంగా వచ్చేవి డిసీజ్ పరంగా చేయిస్తాము, లేదు నార్మల్గా వచ్చే వాళ్ళకి నార్మల్గా అన్నీ చేయిస్తామన్నమాట. సో దీంట్లో మనకు వచ్చేసేటప్పటికి వెయిట్ లాస్కి వస్తారు, ప్లస్ సయాటికా, షుగర్, బీపీ, థైరాయిడ్, ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ కింద లేడీస్ పీసీఓడి, పీసీఓఎస్ కింద కూడా వస్తారు. సో వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళకి సంబంధించిన ఆసనాసు ప్రాణాయామం అనేది నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడెప్పుడు నేర్పిస్తారండి? ఈవినింగ్ 4 to 5 సార్. అంటే యోగా అంటే మార్నింగ్ నేర్పించారు కదా, ఈవినింగ్ ఎందుకని? మార్నింగ్ అంటే కుదరదు కదా సార్, అందరికీ రావడానికి కుదరదు, వెళ్ళడానికి. మార్నింగ్ అందులో అందరూ హౌస్ వైఫ్స్ లేడీస్ ఉన్నారు కదా సార్, లేడీస్ కుదరక ఈవినింగ్ 4 to 5 అనేది పెడుతున్నాం. సో మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ కూడా చేయొచ్చు సార్. ఈవినింగ్ మనకి ఏంటంటే యోగాకి ఏంటంటే ఎంటీ స్టమక్తో ఎప్పుడున్నా చేసుకోవచ్చు, మార్నింగే చేయాలన్న రూల్ ఏమీ లేదు. మార్నింగ్ ఏంటంటే ఎంటీ స్టమక్, అందరూ ఎంటీ స్టమక్ ఉంటారు కాబట్టి సో మార్నింగ్ చేయాలి అని ప్రిఫరబుల్ అనమాట. సో ఈవినింగ్ అనేటప్పుడు మనం ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఏం లేదు సార్, మనకు కాస్ట్ ఏం తీసుకోం, మనం గవర్నమెంట్ తరపు నుంచే, సో ఇప్పుడు హాస్పిటల్ తరపు నుంచే నేర్పిస్తున్నాము. మనకు అసలు దీని నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మాకు అనేది పే స్కేల్ ఉంటుంది, అంతే కానీ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి మేము ₹1 కూడా తీసుకోము, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఆల్మోస్ట్ 2 months అవుతుంది సార్ స్టార్ట్ చేసి. నమస్తే, నా పేరు డాక్టర్ వాహిని. నేను ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల కానుమోలులో వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. 2022లో నేను కానుమోలులో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారిగా ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది ఇక్కడికి. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ హాస్పిటల్కి కనీస వసతులు కూడా లేని పరిస్థితి ఉందండి. అంటే టాయిలెట్స్ ఉండి కూడా వాటర్ సప్లై లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా లేకుండా ఆకతాయి వాళ్ళందరూ కూర్చొని మందు బాటిల్స్ ఇవన్నీ వేసేంత దుర్దశలో ఆ హాస్పిటల్ పరిస్థితి ఉంది. అయితే 2023 సెప్టెంబర్లో మాకు కొత్తగా అపాయింట్ అయిన డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు మా కమిషనర్గా అపాయింట్ అవ్వటం జరిగింది. సార్ వచ్చిన తర్వాత మాకు నేషనల్ ఆయుష్ మిషన్ కింద ఫండ్ మాకు రిలీజ్ చేసి ప్రతి హాస్పిటల్ని, అంటే స్టేట్లో ఉన్న ఒక 126 ఆయుర్వేద వైద్యశాలల్ని ఆయుష్ ఆరోగ్య మందిర్గా అప్గ్రేడ్ చేసి ప్రతి డిస్పెన్సరీకి 3.5 లక్షల చొప్పున మాకు మనీ ఇచ్చి వాటర్ సప్లై, లేకుంటే ఫ్లోరింగు, సీలింగు, అలాగే టాయిలెట్స్, కనీస అవసరతలు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని డిస్పెన్సరీస్ కూడా చాలా రూరల్ ఏరియాలో ఉంటున్నాయండి. అలాంటి రూరల్ ఏరియాస్లో మా డిపార్ట్మెంట్లో ఎక్కువగా లేడీసే ఉండటం జరిగింది. లేడీ మెడికల్ ఆఫీసర్స్కి కనీస సదుపాయాలు అందని ప్రదేశాలు, కనీస సదుపాయాలు లేని డిస్పెన్సరీస్ చాలా ఉన్నాయి. అటువంటి సమస్యకి ఆ సమస్యని తీరుస్తూ ఆయన మాకు న్యామ్ ఫండ్స్ కింద 3.5 లక్షలు ఇవ్వటం జరిగింది. ఆ 3.5 లక్షలతో మేము మంచిగా టాయిలెట్స్ బిల్డ్ చేసుకోగలిగాము, మంచి ఫ్లోరింగ్ చేయించుకోగలిగాము, మంచిగా రూఫ్ అంతా కూడా క్లీన్ చేయించుకొని సీలింగ్ వేయించుకోవటం జరిగింది. అంతేకాకుండా చెప్పాలంటే నేను వచ్చేటప్పటికైతే, ఇప్పుడైతే నేను ఈ చైర్లో కూర్చున్నానండి, నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఇదే ప్లేస్లో ఇరిగిపోయిన చెక్క కుర్చీ ఉండేది. అట్లాంటి దురవస్థలో ఉన్న మా ఆయుష్ సిస్టమ్ని మా కమిషనర్ గారు డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు, స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబు గారు,
వారి యొక్క ప్రత్యేకమైనటువంటి సహకారంతో మా డిస్పెన్సరీస్ అన్నిటికీ 3.5 లక్షలు శాంక్షన్ చేసి మా యొక్క హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేసుకోవటానికి వారు చేసినటువంటి సహకారం మేము ఎప్పటికీ మర్చిపోలేము. సదా మేమందరం ప్రతి వైద్యాధికారి వారికి సదా మేము కృతజ్ఞులమే. ఎందుకంటే ఒక చెక్క కుర్చీలో సరిగా ప్రాపర్గా కూర్చోవటానికి కూడా కుర్చీ లేని పరిస్థితి నుంచి మమ్మల్ని ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా మా ప్రతి డిస్పెన్సరీని కూడా అంటే మొత్తం స్టేట్లో 126 డిస్పెన్సరీస్ని ఆయుష్ ఆరోగ్య మందిర్గా మార్చి ప్రజలకి అందుబాటులోకి ప్రతి మందు కానీ మెడిసిన్ కానివ్వండి, లేకపోతే పంచకర్మ ట్రీట్మెంట్స్, ప్రత్యేకంగా చెప్పాల్సింది పంచకర్మ ట్రీట్మెంట్స్ అండి. పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య విధానం అండి. ఈ వైద్య విధానాలు ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి ప్రజలు బయట ప్రైవేట్గా చేయించుకోవాలంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అండి. అది సాధారణ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ పంచకర్మ థెరపీకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని, పంచకర్మ థెరపీకి కావాల్సినటువంటి స్టాఫ్ని మాకు సార్ ప్రొవైడ్ చేయటం, మాకు వారి సహకారంతో మాకు ఏర్పరచడం జరిగిందండి. కొత్తగా నేనైతే కనుక సింగిల్ మెడికల్ ఆఫీసర్గా ఉండేదాన్ని, ఒక స్టాఫ్ కూడా ఉండేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు నాకు ఒక కాంపౌండరు, అలాగే లోకల్గా 2 పంచకర్మ థెరపిస్ట్ని ఎంఎస్సి చదివిన యోగా ట్రైనర్స్ని కూడా మాకు ఇవ్వటం జరిగింది. దానివల్ల లోకల్గా ఉన్నటువంటి లేడీస్ అవనివ్వండి, జెంట్స్ అవనివ్వండి, లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా మన సనాతనమైనటువంటి పురాతన ఆయుర్వేద విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి సదుద్దేశంతో మోడీ గారు మాకు ఇచ్చినటువంటి ఈ ఆపర్చునిటీని మేము కూడా ప్రజలకి లోకల్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము యోగాని అందుబాటులోకి తీసుకువెళ్ళటానికి అనేసి మాకు లోకల్గానే యోగా రూమ్, అలాగే పంచకర్మలు చేయటానికి పంచకర్మ రూమ్ని మేము బిల్డ్ చేసుకోవటం జరిగింది. దీనికి కేవలం గవర్నమెంట్ 3.5 లక్షలు ఇస్తే ఊరి ప్రజలు వాళ్ళ సహకారాన్ని అందించి దానికి ఇంకొక 5 లక్షలు ఇచ్చి మాకు ఈ పంచకర్మ రూమ్ లేకుంటే యోగా రూమ్ మేము నిర్మించుకోవటానికి సహకరించడం జరిగింది. ఇక్కడ పంచకర్మ ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా దాదాపు 1 లక్ష రూపాయలు ఖరీదు చేసేటటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇవ్వటం జరిగిందండి. దీని విషయంలో సదా మేము మా చీఫ్ సిఎస్ ఎంటి కృష్ణబాబు గారికి, మా కమిషనర్ గారు డాక్టర్ రాజేంద్ర కుమార్ గారికి మేము ఎంతో రుణస్థులం అండి. ట్రెమెండస్ రెస్పాన్స్ అండి. ఎంత రెస్పాన్స్ అంటే మీరు ఏ టైంలో అన్నా మీరు మా హాస్పిటల్ని విజిట్ చేయొచ్చండి. చాలామంది పేదాబిక్కి ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో మోకాళ్ళ నొప్పులతో, చాలామంది మోకాళ్ళ నొప్పులతో, నడుము నొప్పులతో, పక్షవాతంతో బాధపడే వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒకప్పుడు ఆయుర్వేదం అంటే ఏదో ఆకుపసర్లు లేకపోతే ఏదో పొడులు ఇవన్నీ ఇస్తారు, అవన్నీ చాలా కష్టం, తినటానికి కూడా చాలా కష్టం అనుకునేలాగా ఉండేదండి. ఇప్పుడు అలా కాదండి. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ ప్యాకింగ్లో ఆయిల్స్ అవనివ్వండి, ట్యాబ్లెట్స్ అవనివ్వండి, ఇండివిజువల్ ప్యాకింగ్లో ఇవ్వటం జరుగుతుంది. వచ్చే పేషెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారండి. వాళ్ళకి పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా రోజుకి ఒక్కరోజు ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే వేలల్లో ఖర్చుతో కూడిన విషయం అండి. అది అందుబాటులో పేద ప్రజలకి మేము అందించడం వల్ల దే ఆర్ వెరీ హ్యాపీ. అంతేకాదు వచ్చిన వాళ్ళు పొందినటువంటి వాళ్ళు ఇక్కడ మేలు పొంది, లేకుంటే వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని అదే ట్రీట్మెంట్ గురించి నలుగురికి చెప్పడం జరిగిందండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ పబ్లిసిటీ. వాళ్ళు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వల్ల చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటి నుంచి, వేలేరు నుంచి అవనివ్వండి, దంటగుంట్ల నుంచి అవనివ్వండి, ఆరుగొల్లం నుంచి, తిప్పనగుంట నుంచి, హనుమాన్ జంక్షన్ నుంచి, బొమ్మలూరు నుంచి, అలా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటి నుంచి కూడా మాకు పేషెంట్స్ వస్తున్నారండి. పంచకర్మ వైద్య విధానం అనేటటువంటిది ముఖ్యంగా పక్షవాతంతో బాధపడేవాళ్ళు, లేకుంటే మోకాళ్ళ నొప్పులు, వాత రోగాలన్నిటిలోనూ ఈ పంచకర్మ వైద్యం అనేది చేయటం జరుగుతుందండి. డిపెండ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ అండి. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క వాళ్ళ లక్షణాలను బట్టి అది మనం ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుందండి. మినిమం 1 వీక్ నుంచి స్టార్ట్ చేస్తామండి. 21 డేస్ కొంతమంది ట్రీట్మెంట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పక్షవాతం పేషెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి శిరోధార చేయటం జరుగుతుంది. అలాగే బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కటివస్తి అనే ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఫస్ట్ అభ్యంగనం చేస్తాము, స్నేహకర్మ, తర్వాత స్వేదకర్మలు చేస్తామండి. అలాగే వస్తికర్మలు కూడా మా దగ్గర చేయటం జరుగుతుందండి. చాలా సఫిషియెంట్గా కావాల్సినంత మెడిసిన్ ఉందండి. అన్నీ కూడా మీరు ఈజీగా తీసుకునేలాగా ట్యాబ్లెట్ ఫామ్లో లేకపోతే సిరప్ ఫామ్లో, ఇవేదో ఆయుర్వేదానికి వెళితే ఆకుపసర్లు ఇస్తారనేటటువంటి అపోహ అస్సలు వద్దండి. ఇండివిజువల్ ప్యాకింగ్లో ట్యాబ్లెట్స్ ఇవ్వటం జరుగుతుందండి. అలాగే సిరప్ ఫామ్లో మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆయిల్ ఇండివిజువల్గా ఇవ్వటం జరుగుతుందండి. ప్యాకింగ్ కూడా చాలా చక్కగా ఉంది.
ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ప్రాచీన వైద్య విధానం అండి. అదే అలోపతి తీసుకున్నారనుకోండి, కొన్ని డ్రగ్స్ ఉంటాయి, కొన్ని డ్రగ్స్ వాడటం వల్ల అవి నెఫ్రోటాక్సిక్ అవ్వచ్చు, లేకపోతే హెపటోటాక్సిక్ అవ్వచ్చు. బట్ వేర్ యాజ్ ఆయుర్వేదిక్ అనేది కంప్లీట్లీ హెర్బల్ మెడిసిన్ అండి. ఇది ప్యూర్గా ప్రకృతి సిద్ధంగా వచ్చేటటువంటి ఆకుల నుంచి తయారు చేసేటటువంటి వైద్యం. దీనివల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అది ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం అండి. ప్రతి ఒక్కళ్ళకండి ఏజ్ రిలేటెడ్గా వైద్యం చేస్తామన్నది ఏమీ లేదండి. ఆ వయసు ఈ వయసు అన్న సంబంధం ఏం లేదండి. ప్రతి ఒక్కళ్ళు ఆయుర్వేదాన్ని వాడొచ్చండి. ఇది అపోహ మాత్రమేనండి. పూర్వకాలంలో ఆకుపసర్లు అవి డైరెక్ట్గా వేసినప్పుడు వాళ్ళకి కొంచెం కాన్స్టిపేషన్ అది వస్తే అది వేడి అన్న నానుడి అలా వచ్చేసిందండి. ఇప్పుడు అలా లేదండి. ప్రతి ఒక్క ఆయుర్వేద మెడిసిన్ కూడా సిరప్ ఫామ్లో లేకపోతే ట్యాబ్లెట్ ఫామ్లో మీకు అందజేయటం జరుగుతుందండి. అన్ని రకాల వ్యాధులకి మేము మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుందండి. కొన్ని మేము ట్రీట్ చేయలేనివి హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మన చుట్టుపక్కల చాలా రకాలైనటువంటి మొక్కలు ఉంటాయండి. కానీ ఆ మొక్కలో ఫలానా ఔషధ గుణాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. అది తెలియచెప్పాలన్న ఉద్దేశంతోనే అలాగే అంతేకాకుండా రోజు నేను ఇక్కడ పంచకర్మ వైద్యం చేస్తున్నాను. ఈరోజు ఒక పేషెంట్ వచ్చారు, తనకి నేను కొన్ని ఆకులు తెచ్చుకోండి అనే చెప్పి వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవటం ఇదంతా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాంపౌండ్లోనే మీరు వావిలాకు చూశారు, ఆమదం ఆకు చూశారు. దాదాపు 45 టైప్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయండి. అలాగే బ్యాక్ ఒక 10 to 16 ప్లాంట్స్ కూడా మాకు వెనక చెరువు ఉంది, ఆ చెరువు గట్టు మీద కూడా పెట్టడం జరిగిందండి. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే చుట్టుపక్కల మనకి కనిపించే మొక్కల్లో ఫలానా ఔషధ గుణం ఉంది, ఈ మొక్కలు ఫలానా దానికి ఉపయోగపడతాయని తెలియచెప్పటమేనండి. చాలా పీపుల్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఫోటో తీసుకొని ఓహో ఈ మొక్కలో ఈ ఔషధ గుణం ఉందా అని తెలుసుకొని వెళ్తున్నారు. అలాగే నేను ఇక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ చేయడానికి ఎక్కడికో ఆకుల కోసం వెళ్లకుండా నా కాంపౌండ్లోనే ఆకులు ఉండటం వల్ల అవి తీసుకొని వాటితో నేను వైద్యం చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉందండి. లేదండి, ఆయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ సఫిషియెంట్గా మాకు డిపార్ట్మెంట్ నుంచి సఫిషియెంట్గా ఆయిల్స్ సప్లై చేయడం జరిగిందండి. ఆయిల్స్ ఉపయోగించి ఈ ఆకులను కూడా ఉపయోగించి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. మా కమిషనర్ గారు డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు మా డిస్పెన్సరీని విజిట్ చేసినప్పుడు ఈ సివిల్ వర్క్స్ అన్నీ జరుగుతున్న సమయంలో సార్ మా డిస్పెన్సరీని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు గ్రామ ప్రజలతో సోలార్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్నట్లు చెప్పారు. అయితే దానికి స్పందించి గ్రామస్తులు వెంటనే దాతల సహకారంతోనూ వెంటనే సోలార్ పవర్ సిస్టమ్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఇండియాలోనే ఫస్ట్ సోలార్ డిస్పెన్సరీగా మా డిస్పెన్సరీ ఉండటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ క్రెడిట్ మా కమిషనర్ గారు గౌరవనీయులు డాక్టర్ రాజేంద్ర కుమార్ గారికే ఆ క్రెడిట్ అంతా కూడా దక్కుతుంది. ఈ డిస్పెన్సరీ అప్గ్రేడేషన్ అయిన తర్వాత పంచకర్మ రూమ్ ప్లస్ యోగా రూమ్ 2 కన్స్ట్రక్షన్ దాతల సహాయంతో నిర్మించి దాతల యొక్క కోరిక మేరకు మా గౌరవనీయులు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఎంటీ కృష్ణబాబు గారు మరియు మా కమిషనర్ గారు డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఓపెనింగ్కి రావటం జరిగింది. అది మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాము. గ్రామ ప్రజలందరి తరపున మా డిస్పెన్సరీ తరపున వారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.